ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేసినాయి, ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. కానీ కేవలం ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు మీట నొక్కగానే పడే వాటి మీదే ఆధారపడి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తును బాగు చేద్దాం అనే దృష్టి ఆయనకి ఎంత మాత్రం లేదు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కొత్త పరిశ్రమ స్థాపించే పరిస్థితే లేదు. మరి కొత్త పరిశ్రమలు స్థాపించకపోతే మన బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఎక్కడ? కేవలం అమ్మఒళ్ళు చేయూతల మీదే ఆధారపడి కుటుంబాలన్నీ బతకట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మన మైలవరం, మన వసంత సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని గెలిపిద్దాం.